అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు ఒక చాలా మంచి రోజు, అత్యంతమైన అంటే భక్తిపూర్వకంగా ఉండే ఒక రోజు, శుక్రవారం, అది కూడా శ్రావణ శుక్రవారంలో వరమహాలక్ష్మి వ్రతం అంటే చాలా ముఖ్యంగా ఉంటది. మా మహిళల కోసం అది ఇంకా ఎక్కువ స్పెషల్ అన్నమాట కదా. అంటే ఈరోజు మా నిజమైన లక్ష్మిలు ఎవరెవరు అంటే లక్ష్మి అంటే ధనం ఇచ్చేది ఒకటే కాకుండా ఆరోగ్యంకి కూడా కాపాడేదాన్ని కూడా మనం లక్ష్మీ అమ్మవారినే చెప్తాం. సో ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత వాళ్ళ పిహెచ్సి సెంటర్స్ లో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ చిన్న పిల్లల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళ డెలివరీస్ కానీ లేకపోతే వాళ్ళకి చేరుకోవాల్సిన మందులు కానీ చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రతి ఒక్క విషయం గురించి వీళ్ళందరూ పట్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు నేను అనుకునేది ఏంటంటే, మనం జనరల్ గా వరమహాలక్ష్మి వ్రతం రోజు మా చుట్టాలకి పిలుస్తాం, మన ఫ్రెండ్స్ కి పిలుస్తాం. వాళ్ళందరూ ఎట్లయినా చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా ఎప్పటికీ అట్లానే ఉండాలనుకుంటా. కానీ ఈ రోజు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మన మహిళలు ఎవ్వరు కూడా ఇట్లాంటి రోజు వాళ్ళ ఇంట్లో ఈ రోజు కూడా కష్టపడుతున్నారు. ఈ రోజు కూడా నేను వాళ్ళకి చెప్పిన, ఈ ఒక రోజు నా కోసం భోజనానికి రండి, మీరందరికీ పసుపు బొట్టి ఇచ్చే అవకాశం ఈ రోజు ఉంది. ఈ నిజమైన ఎవరు లక్ష్మి అమ్మవారి లాగా అందరు ఇంటికి వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ రోజు నాకు పసుపు బొట్టి ఇచ్చి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే అది నిజమైన అంటే నిజంగా అది అమ్మవారికి చేరుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ మీ అందరు వచ్చినందుకు. అంత దూరం నుంచి ప్రతి ఒక్క పిహెచ్సి మెడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్ నుంచి వచ్చిన మా మహిళలు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇట్లానే ప్రతి ఒక్క సంవత్సరాలు కూడా డిఫరెంట్ గా అంటే ఎవరికి అవసరం, ఎవరు మన కోసం కష్టపడుతున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం నేను పసుపు బొట్టు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇట్లానే ప్రతి ఒక్కరు మీ ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్క సంవత్సరాలు ఇట్లానే చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.